నాయకుడు ఫార్ములాని బట్టి ఉంటుంది. ఇప్పుడు జగన్ ఆ ఫార్ములా తీసుకుని ఫెయిల్ అయ్యాడు, అట్లని చంద్రబాబు నాయుడు ఆ ఫార్ములా తీసుకోకుండా ఉంటారా? అంటే అలా తీసుకోవడం వల్లే రెడ్డి సామాజిక వర్గం ఇలా కొన్ని దూరం అయినాయి కదా. ఇప్పుడు కూడా ఈయన తీసుకుంటే మళ్ళీ కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఏమైనా దూరం అవుతాయి, ఆ ఆలోచన ఉండదా? క్రిందటిసారి అట్లాగే చేసి మరి ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? అప్పుడు జాగ్రత్తగానే చూసారుగా, బీసీలకి డిప్యూటీ సీఎం ఇచ్చారు, అవును, అట్లాగే కాపులకి ఇచ్చారు ఆయనకి, కూడా ఎందుకు ఓడిపోయారు? హోంమంత్రి. కాబట్టి క్యాబినెట్ ని బేస్ చేసుకుని గెలుపోవటంలో ఉంటాయి అన్నటువంటిది భ్రమ. బేసిక్ గా తనకి ఎంత పనికొస్తారు, ఎవరు పనికొస్తారు, ఏ శాఖలకి ఎవరెవరు సూట్ అవుతారు, అట్లాగే తన పార్టీలో ఇంతకాలం నమ్మినటువంటి వాళ్ళకి ఏమి ఇవ్వాలి. అలాగే మొట్టమొదటిసారి ఆయనకు ఇంకొక ఈక్వేషన్ సమస్య వచ్చింది. రెడ్డి సామాజిక వర్గం ఫస్ట్ టైం ఇంత భారీగా తనని నమ్మింది, వాళ్ళు రాజ్యాధికారం చూసినటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అందులో అనుభవించలేకపోయామని బాధపడుతూ ఇటు వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఎంతవరకు షెల్టర్ ఇస్తారు, వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇస్తారు, ఇది కూడా చర్చే. అవును, అంటే అప్పుడే చాలాసార్లు అనుకున్నారు ఏదో మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది అనేది. ఇప్పుడు ఏకంగా రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకు, వీళ్ళ ఓన్ బ్యాంక్ అనుకున్న కమ్మ సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా వచ్చిన కాపు సామాజిక వర్గం, అంటే బీసీ ఎస్టీ ఎస్టీలని వీళ్ళకి ఎలాగే కొంత ప్రాధాన్యత ఇచ్చినా వీళ్ళకి కూడా కీలక ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుందా ఇప్పుడు క్యాబినెట్లో? ఇస్తారా?